जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक उजागर रामदूत तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वर विराज सुवेश कानन कुंडल कुंचित केश हता वज्रध्वज विराजैर कांदे मुंजे जनेऊच जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप मा जगवंदन विद्यावाना गुणयति चादुर राम काज करिएको आदुर प्रभु चरित्र सुनिएको रसिया राम लग्न सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह कावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहार रामचंद्र के काज संहारे लाए सजीवन लग्न जियाए श्री रघुवीर हरि गुरु लाए रघुपति की नाम मधु बढ़ाए कहाँ भरत सम तुम प्रिय भाई सहस वदना तुम्हारे जगावे असकै श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीचा राम लखन सीता सहित हृदय बस हुजूर भूप सीताराम जय श्री राम ఓయా అమ్మ సామాన్ తెమ్మన్నదట కాదురా నిన్న అమ్మకేందే 3 రోజులు ఒకసారి చెప్తుంది సామాను అట్లా కాదు కొడుక తాతమ్మకు బచ్చాలు మొక్కేది ఉంటుంది బాయికాడి పోయి కొత్త సాలు చేసేది ఉంటుంది పచ్చడి చేసేది ఉంటుంది మంది మొక్కలు చూడమంటాను మా కొడుక పండుగ పోలే ఎట్లా చేసి దండం పెడతారు రాగా సామాన్ పట్టుకరారా అరే నేను తెచ్చి వారమే అవుతుంది వారానికే సామాన్ సరిపోతలేదా వారం అంటే మంది లేవు అర తినటోళ్ళు ఎక్కువ లేవు ఆ బిడ్డ అరే నాకు వచ్చే జీతానికి సామానికి అవుతుంది ఇక నేను ఏడికెళ్ళేవాన్నే ఏ అబ్బా ఎట్లా చేస్తారా రాగా చేటు ఉద్దరు అడుగు అరే మీరు ఉద్దరే అంటారు నీ ఉద్దరే పట్టుకొస్తా నా జీతం వస్తే వాడికి అడిగేస్తాడు ఎట్లా నా జీతం ఏడు సరిపోతుంది నాకు సాల్తలేదు అంటే ఎట్లా సాల్తుంది కొడుక అప్పుడు మంచిగా చదువుకొని నౌకరి చేయరా కొడుకంటే సోబతికి అలా తోడు కూడా దుకాణాలకు పనికి పోతుంది ఇక దుకాణాల జీతం ఎట్లా సరిపోతురా మరి ఏదో దొరికి చేసి పండుగ అయితే వెళ్ళదు ఈ బిడ్డ అరే నాకు సంబంధం లేదు ఎట్లానే తెచ్చుకోపోరు మీరు వాడు ఉన్నాడు కదా నిల్వ తిరుగుతాడు ఊరి మీద వాడి ఏదైనా పని చేసుకుంటేది వాడు ఇక అట్లా అంటే ఎట్లా మరి పండుగ ఎట్లా వెళ్ళాలి బిడ్డ నువ్వు వాడిని బుదిరికి వాడు గట్లనే తిరుగుతాడు ఊరి మీద వాడు తిరుగుతాడు తిరగకుంటే ఏం చేస్తారా మీ దోస్తులు వచ్చాడు మందులో హైదరాబాద్ ఏదన్నా కంపెనీలో పెట్టి తోలు రాదురా వాడిని చదివించినావు కదా నాకంటే ఎక్కువనే గాంచి తెలివి లేదా వానికి చూసుకునే అంత ఇక తెలివి ఉంటే మంచిగానే ఉండరా 12 గంటల దాకా రాత్రి పూట చెల్లొత్తుకుంటే ఉండబట్టే వాళ్ళకి వాళ్ళు చెప్తే నా మీదకి ఎవరికి రావట్టే బాగా గౌరవం ఇచ్చి ఏం చెప్తారు వాడు నా మీదకి కూడా మరవాడతాను చెప్తే ఇక నీ వాడికి ఎరక దీనికి ఎరక కాదే అమ్మ నీ అంటే సామాన్ తెత్తలేనా తెత్తన కొడుక నువ్వు తేకుంటే ఎవరు తెస్తారా వాడంటే తెత్తలేడా నువ్వే తేవాలరా కొడుక ఏం చేయాలి నేను కూడా నీకు ఒక్కరికి తిప్పలు అవుతాను నేను 4 రోజులు పత్తెర పోతి ఆ పైసలు తెచ్చి నేను కూడా సామాన్ తేవడతి ఒక్కరం అవుతారు కొడుక 5-6 ఇంట్లో అటుకుని వెళ్తుంది అర కొడుక మంచిగా అంటిపెట్టపోయినా వాడు తింటాడు ఊరి మీద వాడే తిరుగుతాడు మంచిగా గౌరవం వానికి చెప్పాలి నీ అయ్యే చెప్పాలి నేను చెప్తాను ఇంటాడు అరవాడు నేను కూడా చెప్తారా కొడుక ఇక ఇది వండే అంటే వానికి పొద్దు కూర అంటుంది మాపో కూర అంటుంది ఈ 3 నెలలు ఉడకుంటే ఎట్లా వస్తాయిరా ఏమోనే బాబు నా వల్ల అయితే కాదు ఈ నెల తెచ్చుడు ఎట్లా చేసి వాడిని అయితే ఎండాలన్న పని చెప్పు చెప్తాము వీడు వాడే చూస్తాడు నాకు టైం అవుతుంది నేను పోతా ఇక సామాన్ దే నేను దేనే నువ్వేమైనా వేసుకోరి వాణ్ణి కోసం ఉంచుకుంటావు వానికి కూడా వానికి తిప్పలు లేదా నువ్వేనా ఉద్దరమే చెప్పు నేనైతే ఉప్పులో వేసి ఆల్రెడీ ½ లేట్ అయింది ఈయన ఏమంటాడు ఏందో సేటు లొల్లి మునిగిపోయి లొల్లి టిఫిన్ మర్చిపోయినా టిఫిన్ పట్టుకుని రావే తొందర ఇది తొందర ఇస్తా గానీ మీ బాపును మీ అమ్మ ఏందేమో మాట్లాడతారు అరే నువ్వు సపరేట్ ఇంట్లో పోయా నీకు ఏం తెలియదు కానీ ఏం తెలియదు నేను అంతిన్నా టైం అవుతుంది నాకు వాళ్ళతో మాట్లాడితే టైం కాలే కానీ నీకు నాతో మాట్లాడితేనే టైం అవుతుందా ఏంటి చెప్పు మీ బాపు మీ అమ్మ మాట్లాడింది నేను మొత్తం విన్నా నువ్వు ఈ నెల సామాన్ తీసుకురాకు ఎట్లా మరి అరే నాకు ఒకటి అర్థం కాదు నువ్వే పుట్టినవా నీ తమ్ముడు పుట్టలేదా అన్ని నిన్నేదేమంటారు అట్లా మాట్లాడతావేంది నువ్వు కూడా ఎట్లా మాట్లాడతారు అరే కాదే వాని చదువు మొన్ననే అయిపోయా నేను చెప్పేకాడికి చెప్తానా ఇంతమంది మా బాబు కూడా చెప్పినా కదా మీ గౌరవం వల్లనే వాడికి ఇట్లా తయారవుతాడని నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లనే నువ్వు వద్దే నువ్వు అనుడు బరాబరే నీ అయ్య అనుడు బరాబరే ఆయనతోని చదువుకున్న వాళ్ళు అండ్లింట్లో పని చేసుకుంటా మంచిగా నెలకింత జీతం ఎత్తుకుంటే ఇంట్లోకి వెళ్ళ తీసుకుంటారు నీ తమ్మునికైతే ఏ సోయలేదు అరే నేను చెప్పేకాడికి చెప్తాను వానికి నువ్వు చెప్పుడు లేదు చేసుడు లేదు ఈ నెల నువ్వు సామాన్ తీసుకొచ్చుడద్దు ఏది లేదు ఇక నువ్వు చెప్పినట్టు ఇంటనేమో ఈను లేకపోతే లేదు నీ తమ్ముడు ఎన్ని కథలు పడతాడు ఎరికేనా నేను బువ్వ కూర అండి పందిరి పోయి అన్నం తిందాం అనేసరికి అందులో కూర ఉండదు మన్ను ఉండదు ఏముండదు పొద్దుగలండిన కూర పొద్దుకి మెచ్చాడు పొద్దుగండిన కూర పొద్దుగల మెచ్చాడు ఏం కట్టం చేయడానికి ఎందుకంత రేషం నాకు అర్థం కాదు తెలియదు నువ్వు వెనకేసుకొస్తా కొద్ది ఆయన గట్లనే ఎత్తాడు మీ అయ్యవ కూడా ఆయనకే మంచిగా వత్తాసు పలుకుతారు ఏదో నీ ముందు వాడికి తెలియదు వాడు చిన్నోడు వాడు అది ఇది అని మాట్లాడతాడు అరే ఇది వరదాకా వాళ్ళతో కోల్పోయింది ఇప్పుడు నీతో కోల్పోయి ఏంది నువ్వు నాతో కోల్పోయి మాట్లాడతాను నేను చెప్పేది ఎవరి కోసం మన కోసమా వాళ్ళ కోసమా ఏంటి రేపు ఆయనకు మంచి లగ్గమై ఆయన లగ్గమైన తర్వాత ఆయన ఏర్పడతాడు అప్పుడు ఎవరు లాసు మనం లాసు గిట్లయితే నడవది నువ్వు ఇట్లనే సామాన్ తెచ్చుకుంటుంటే ఆయన అట్లనే తిరుగుతాడు నీ అయ్య అట్లనే ముచ్చట పెట్టుకుంటా ఆయనకు పన్ను నొప్పియరు మన నొప్పియరు మా అయ్య తక్కువడేం కాదు అన్ని లెక్కలు రాసి పెడతాడు కానీ మీ అయ్య తక్కువడేం కాదు అన్ని నిండా కూర్చుంటారు గిట్లయితే కాదు కానీ ఇప్పుడు ఇక ఉగాది వస్తుంది కదా
ఇక కొత్త సంవత్సరం అన్నట్టే మంచి రోజు చూసుకొని మనది మనం వండుకొని తిన్నాం. ఇజ్జత్ పోతుంది ఎవడని ఇంటే తమ్ముని పెళ్లి కాకముందు ఎవడన్నా ఏర్పడతారే? ఆహా పిల్లనిచ్చేటోడు అన్నదమ్ములు కలిసి లేకపోతే నువ్వు పిల్లనియరు గాని కట్టం చేయకుండా ఊరి మీద వాడు తిరుగుతా పిల్లనిస్తారా? అరే వాడు జాబ్ చూసుకుంటే అనేవానికి చెప్తానే కొంచెం అర్థమయ్యేటట్టే. ఇంకెన్ని రోజులు జాబ్ లేదు గీబ్ లేదు. ఆయన మనం ఇట్లనే తెచ్చి పెడతా అంటే ఆయనకి ఏర్పడది. మనం ఒక ఆడ అండుకొని తింటేనే వాళ్ళ అయ్యబ్బ కూడా ఒత్తుతారు. అప్పుడు ఆయనకు కొద్దిగానన్నా తెలిసొత్తది. ఇప్పుడు ఏమంటావు మరి లాస్ట్ కు? ఇంకా అవన్నీ కాదు నేను చెప్పేది మన కోసమే. మనది మనం ఏ వండుకొని తిందాం. వయసునారు సంపాదించిన ధనవన్నీ ఉండనట, వయసునారు సంపాదించిన పిల్లలన్నీ ఉండనట. ఇప్పటి నుంచి నువ్వు వాళ్ళకి వేసి పెడితే రేపు నీ తమ్ముడు లగ్గమైనాక మంచిగా ఆయనదైనా ఏ వండుకొని తింటాడు. ఎవరి క్లాసు? మన క్లాస్ కదా. సపరేట్ ఇంట్లో పోయాను ఇక నీకేరుక నాకు తెలియదు. ఇట్లయితే నేను చక్కగా నేను మా వాళ్ళ ఇంటికి పోతాను. నీ ఇష్టం. పో అందరు బెదిరించిన వాళ్ళే నన్ను. ఏ అమ్మా నీ వచ్చే వరకు మళ్ళీ మా అమ్మతో లొల్లి పెట్టుకున్నావు అనుకో ఈ సాప చెప్తా చెప్తానా? నాకు తెలిసి ఏం చేయాలనో సపరేట్ నీ పని నువ్వు చేసుకోపో. ఇంత టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఏమంటాడో ఏందో సైడ్ గులుగుతాడు కావచ్చు. నీ అవ షాపులో మనశాంతి లేకుండా ఇంట్లో మనశాంతి లేకుండా ఏందిరా ఈ టార్చర్. లొల్లి పెట్టుకోకమ్మా అత్తని సంగతి చెప్తా అని మాట్లాడతాడు. నేనంత లొల్లి పెట్టుకునే దాంట్లో కనబడుతున్నానో ఏమో. ఆయన మంచిగా చెప్పినా ఆయనకే బాధ. అయినా కన్నోళ్ళకు ఉండాలి. నేను ఒక్కనే కన్నా వాన్నే ఎందుకు గోస పుచ్చుకోవాలి, వాన్నే ఎందుకు సర్వసాకిరి వేయించుకొని ఇంట్లో తెచ్చిపెట్టుమనాలి అని. ఒకన్నేమో ఊరి మీద పడి తిరగమంటారు, ఒకన్నేమో రాసుక రంపాన తిరుగుతారు. ఇది తెచ్చిపెట్టు అది తెచ్చిపెట్టు అందరికీ ఇంటి చుట్టూ వేసుకుంటా నేను ఈడ చావాలి, ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా ఆయన ఆడ చావాలి. ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడలుగా వచ్చుడే పాపం. కుంప మీద బరువు బాధ్యతలన్నీ మీదేసుకొని చావాలి. ఆఖరికి ఏం మిగిలది. ఏంటది లొల్లి? నా కొడుకు సంపాదన నేను తింటా, నా సంపాదన నా కొడుకు తింటాడు. మధ్యలో దీన్ని బోడి పెడతానే ఇంట్లో గై అని లొల్లి పెడతాంది. దీని అవగారికి కాల్చేవాళ్ళ తెస్తాను. అదే ఒక్కడే పుట్టిండా ఇద్దరు పుట్టలేదా? ఈ కొడుకు ఒక్కడే చేస్తా అందరు దీని అల్లా అంటుంది. ఇది బాగా దీని అవగారింటికి అది తెచ్చి మనకు పెట్టినట్టేమో. ఏంది నీ సొమ్మే తింటారా? ఏమో మరి నీకే తెస్తాను మరి నీ ముచ్చట. ఏమో మరి నీ సంగతి నాకు తెలుస్తలేదు. ఏమో లొల్లి తయారు చేద్దామని చూస్తాను నువ్వు. ఏంటి నా సంగతి తెలిసేది? ఉన్నట్టు మాట్లాడేసరికి పుల్లలు పెట్టిందని అయితానా? నా అవ్వగారు అంటాను. నా అవ్వగారు ఏమన్నా నీ కట్టం తినత్తారా నీ కొడుకు కట్టం తినత్తారా? ఇద్దరిని కన్నావు, ఇద్దరిని సమానంగా చూడాలి. ఒకనేమో గొడ్డు కట్టని చెప్పిస్తావు, ఒకనేమో తిని ఊరి మీద తిరగమంటావు. ఇద్దరిని చదివించినప్పుడు ఒకడేమో కట్టం ఎందుకు చేయాలి, ఒకడేమో ఊరి మీద ఎందుకు తిరగాలి? బాగా మాట్లాడతారు ఊరుకుంటా అంటే. నువ్వు ఎత్తుకొచ్చినవే, నువ్వు ఎత్తుకొస్తా నీ కట్టం తింటాను నేను. నా కొడుకు కట్టం నేను తింటా, నా కట్టం నా కొడుకు తింటాడు. నువ్వేంత మాట్లాడేది? చదువుతుంది నీ చిన్న కొడుకు చదివిన వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఆ పని ఈ పని చేసుకుంటా ఇంట్లోకి వెళ్ళదిస్తలేరా? నీ కొడుకేమో పొద్దుగడ నుంచి పొద్దుకయాక తినుకుంటా ఊరి మీద వాడు తిరుక్కుంటా పొద్దుగట్టు కూర పొద్దుకి మెత్తాడు, పొద్దుకుడు కూర పొద్దుగాల మెత్తాడు. ఇంకా ఆయనకే బాగా రేషం మాట్లాడతాడు. ఎందుకు తెచ్చి పెడతాడు నా మొగడు? నా మొగడు ఇప్పటి నుంచి మీకు తెచ్చి పెడతా అంటే రేపు ఎవరు లాసుకోవాలి? నీ కొడుకు లగ్గమైతుంది, లగ్గమై ఏర్పడ్డారు కా అప్పుడు ఎవరు లాస్ అవుతారు? నేను లాస్ అవుతానా మొగడు లాస్ అవుతాడు? అరే అసలు నీ సంగతి నీ బాధ ఏంటో చెప్పే. నా మొగడు ఒక్కడు కట్టం చేస్తాడు నేను చూసుకుంటున్నానా? ఎవరు పెడతారు? నా కొడుకు కాదా నాకు నేను చేసే కట్టం తీసుకొచ్చి పెట్టిన కట్ట నీ కట్టం ఏమన్నా తింటాను నేను? అవును తింటారు. ఇప్పుడు నా మొగడు కట్టమంటే నా కట్టమట. నీ మొగడంటే ఎవరే? నా కొడుకు కాదా? నీ కొడుకు అయితే ఆయన ఇంకో నీ కొడుకు నా కొడుకే వీడు నా కొడుకే. పొద్దున వాడికి నౌకరైతే వీనికి చూడు అని నేను చెప్పానా? అరే బరబరే మరి కొడుకు చిన్న కొడుకు పెళ్లి అవుతుంది, పెళ్లి అయినాక పోయి ఏర్పడతాడు. అప్పుడు ఎవరు లాస్ కావాలి? అసలు కథ కలిపిట్ట నువ్వు ఏర్పడదామని చూస్తాను ఇప్పుడు. మరి లేకపోతే ఇక వచ్చేసరికి తయారు చేసి పెడతాను అనుకోటి. తయారు చేసి లేదంతా నూరిపోయి నేను నూరి పోసేది ఉంటే నీ కొడుకు ఇంట్లోకి ఒక్క రూపాయి కూడా ఇచ్చేటోడు కాదు. తాళం పట్టది అయిపోయింది, తాళం పట్టది అయిపోయింది, మా పని అయిపోయింది. కోడలకు కొడుకు పెళ్లి కాగానే కోడలు చావని మొక్కులు, అత్తమావ చావాలని నేను మొక్కులు లేదు. నీ కట్టం పాడు చేయాలి, నీ కట్టం తిని బతికేది. నా కట్టం తినవేంది? నా కట్టమోటి నా మొగడు కట్టమోట? నా మొగడు చేసి పెడతలేడా? అరే నా కొడుకు పోతాకపోయా ఇంటికాడ రికాం కూర్చొని తినే నువ్వే. నేను ఎందుకు రికాం కూర్చొని తింటానా? ఏం చేస్తాను నీ కట్టం ఏందా? ఏడిపోతాను నేను కూలిగా. నేనెందుకు కూలిపోతాను? నన్ను వేసుకో కూలిపోతా అని చెప్పినా మరి అంటావు. అనుకొని తిందురు తీల్లి ఓ కొడుకునేమో గొడ్డు కట్టం చేయమంటాడట, ఓ కొడుకునే ఊరు మీద తిరగబట్టాడట. కొడుక పెద్ద కొడుకు పుడితే గిన్నె సాకి మంచాల పడితే నువ్వేం చేస్తావే తల్లి? మంచాల పడితే నేను ఒక్కదాన్నే రాలేదు, ఇంకోటి కూడా ఉంది. అది చేస్తే నేను చెప్తాను. మొగన్ని నేను అనుకుంటానా? నీకేమైతుంది? నీ మొగని కన్నా మొదలు నా కొడుకేవాడు. కొడుకైతే నీతో మాట్లాడేవాడు.
ఇద్దరు కలిసి ఆ కోడలు నాటుకొచ్చుకున్నారంటారు. ఇప్పుడు నీ కొడుకు చెప్పండి అన్ని చెప్పి పెట్టుకుంటే కొడతా పెట్టుకోవడం ఉన్నావా అక్క? ఏందక్క పొద్దుగాల మీ ఇంట్లో ఏమో బాగా మాటలు వినొస్తానే, మీ అత్త మామేమో నీ మీదకి బాగా ఉరతాళ్ళు. ఏం చెప్పన్నే, అన్న ఒక్కడే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా గొడ్డు సాకిరి చేసుకుంటే ఇంట్లో తెచ్చి పెడతా అంటే మా మరిది మంచిగా తినుకుంటా ఊరి మీద పడి తిరగబట్టే. గట్ల కాదు, అందరం మనిషికో పని చేసుకుంటే మంచిగా ఉంటది కదా అన్నందుకు మా అత్త మా మామ నా మీదకి ఓ అని లేచి లొల్లి పెడతారు. కాదే బుజ్జి, నువ్వు కూడా చూస్తున్నావు కదా, అన్నొక్కడే అన్ని చేయన్నాయి, ఈయనో తిని తిరుగుతాడట. ఎట్లుంటది చెప్పు? నాకేమన్నా ఏర్పడన్నాను సోకున్నదా అనే, మంచిగా అందరం పని చేసుకుంటే ఇల్లు మంచిగా వెళ్తుంది అన్నందుకు నా మీదకి లొల్లి పెడతారు. కానీ మా మామ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఉంటే మా అత్త మాట్లాడుతుంది, మీ అన్న మాట్లాడతాడు. ఇక నీ బాధలు చూస్తేనేమో ఇట్లున్నాయి అక్క, ఆడ నా బాధలు చూస్తేనేమో అట్లున్నాయి. నేను మా అత్త మామలతో ఎంత మంచితనంగా ఉండి వాళ్ళతో ఉందామన్నా నన్ను చూస్తే ఓర్తలేదు, నన్ను పోయి బయట కిరాయికి ఉండమని చెప్తాంది అక్క మా అత్త. ఏంది, నిన్ను పోయి బయట కిరాయి ఉండమంటారా? ఈ ఊరోళ్ళకు బాగా జాగత్తందే, మస్తు జాగత్తంది. ఏటు గుడుక ఇక వచ్చిరు కదా అని ఎట్లా పడితే అట్నే మాట్లాడతారు. మా అత్త మా మామ నన్ను ఎంత తిట్టినా ఎంత గులిగి నేను అన్నిటి కోర్చుకొని ఉంటలేనా అక్క? పెళ్ళ 8 నెలలు కూడా అయితే లేదు, నన్ను పోయి బయట కిరాయికి ఉండనేసి అంటే మాకేం తెలుసా అని ఉంటాం అక్క మేము బయట. వాళ్ళతో నేను ఎంత మంచిగా ఉందామని చూసినా మా అత్త మా మామ పొద్దున్న లేస్తే నా మీదనే గులుగుతానే ఉన్నారు అక్క. కొడుకులకు లగ్గాలు చేయగానే కోడలు దాన్ని చెప్పు చేతులలో పెట్టుకొని మంచిగా తెచ్చిన సంపాదన అంతా తినుకుంటే ఇంట్లో పెట్టుకోవాలని చూస్తారు. ఏం లేదు, ఆయన నాకేమన్నా ఏరువాడన్న సోకానే, ఆ పిల్లగాడు కూడా పని చేస్తే ఇల్లు మంచిగా వెళ్తుంది కదా అని నా ఉద్దేశం. గాయంత దానికి వీళ్ళు నా మీదకి వెళ్ళి పెట్టబట్రి. ఏం చేయాలక్క, తిన్న తిండి పెయిన పడతలేదు, నాకు ఈ రందులతో నాకు అసలు నిద్ర పడతలేదు. ఈ ముచ్చట్లన్నీ మా అబ్బగారు చెప్దామంటేనే మళ్ళీ వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకని నాకు నేను సంధాయించుకొని ఉంటానక్క. పిచ్చిదానా ఏంది, ఎందుకు అట్లా బాధపడుతున్నావు? అగో ఎట్లయినా చూడు, కట్టె పుల్ల లెక్క తిను, మంచిగా ఉండు, ఎట్లయితే గట్లయితుంది. దానికి ఎందుకు బాధపడుతున్నావే? నువ్వేం రంది పడకు సరేనా? ఎట్లయితే గట్లయితే అక్క. అన్నం పెట్టవా? అగో ఈ పచ్చకూర ఎవరు వండిల్లు? నువ్వండి నా మమ్మీ వండిందా? మీ అవ్వ వండింది. నిన్న తొక్కు ఇలా పచ్చకూర, ఒక్కరోజు చికెన్ లేదు మటన్ లేదు. ఏంది, నీకు చికెన్ కావన్నా? నువ్వు ఏం కట్టలు చేస్తానో ఊరి మీద తిరుగుతున్నావు, మంచిగా వచ్చి ఆళ్ళకు తినుకుంటా పచ్చకూర అండి నాన్న మాట్లాడుతాను. మీ అవ్వ మక్కతోన్న చేయలేరుకొచ్చింది పచ్చకూర పోతే ఏమంటారు నీకు చికెన్ మటన్? నువ్వేం కట్ట చేస్తానో ఎద్దలు తిరుగుతానో మొద్దలు తినుకుంటా. ఏంది వదినే గంట కూపానికి వస్తాను? ఇప్పుడు నేను ఏమన్నానని ఎద్దు మొద్దు అని మాట్లాడతాను? నువ్వు పెట్టకుంటే మా అమ్మ పెట్టుకొస్తుంది. ఏమన్నాట? ఏంది, నీ అవ్వెట్లా? మరి ఏమైనా పోయినావు నీ అవ్వను? చికెన్ కావాలి, చికెన్ లేదా అని మాట్లాడతాను. నీకు చికెన్ ఎవరు తెచ్చి పెట్టాలి? నువ్వేమో మంచిగా దుడ్డే లెక్క తిని ఊరి ఎవరు తిరుగుతావు. నీ అన్నేమో అక్కడ సాకిరి చేసుకుంటే ఇంట్లో తెచ్చి పెడతా అంటే ఏమేరు పడుతుంది? నీ అవ్వ తెచ్చి పెడతాడా, నీ అయ్య తెచ్చి పెడతాడా? ఒక్కటి చేస్తే ఇంత మంది బతకాలి. ఏంది వదినే ఊకుంటా అంటే బాగా మాట్లాడతాను? అంటే అన్న పని చేస్తాను నేను చేస్తలేనానే కదా, నా టైం వచ్చినప్పుడు నేను కూడా చేస్తా. నువ్వు ఒక్క బుక్కకి నీ కూరకి మంచిగా లేదన్నందుకు వేరే కూర వండినందుకు గిన్నె అంటావా నన్ను? నీ అవ్వ ఎటు తిరిగా నేను పని చేస్తలేనానే కదా గిన్నె అంటారు. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు నేను చేస్తా. ఇప్పుడు ఏమన్నా నీకు అంతగానే అలుగుతాను? అన్నం మీద అలుగుతున్నాయో? మీ అయ్య వచ్చినాక మళ్ళీ నా మీద లడై లేవడానికా? మీ అన్న వచ్చినాక నన్ను తిట్టడానికా? అనేది అనుకుంటేనే చేసేది చేసుకుంటేనే ఉన్నమాట అనే వరకే అన్నం వద్దని అలిగిపోతాడు. తినకు, నాదేం పోతుంది? మా మామకైతే ఇంటి చుట్టూ ఉడికం చేసినా కూడా ఏం చేసామని మాట్లాడతాడు. ఇంకా ఇంత చేసినా చేయని పేరే. ఈ సామాన్ ఇంట్లో పెట్టిపోదు. ఆడికెళ్ళి ఇది తెచ్చలేక బరువు కానీ గీడికెళ్ళి ఇంట్లో పెట్టడానికే బరువు పెట్టందా? పెట్టుకోపో. తలకాయ ఇట్లా ఏమైనా తిరుగుతుందా నీకు? ఎందుకు ఏమైనా ఎట్లా లొల్లి పెట్టుకోవాలని చూస్తావు? ఇప్పుడు నేను ఏం లొల్లి పెట్టుకున్నా? తెలుతానమ్మా, అన్ని తెలుతానాయి. ఏం తెలిసింది నీకు? ఇప్పుడు ఇంటికి తినడానికి వస్తే మనం ఎన్ని మాటలు అన్నవే? ఆహా, నీ తమ్ముడు చెప్తున్నాడా? అనుకున్నా ఆయన అలిగలిగి పోయినాడే, ఇదేదో బాగోతం చెప్తాడని నేను అప్పుడే అనుకున్నా. ఏ పిచ్చిదానా, వాడెందుకు చెప్పిండు? వాళ్ళ ఫ్రెండ్ గారు ఫోన్ చేసి నాకు చెప్పిండు. వినయ్ గాడట ఇంటికి తినడానికి పోతే వదిన ఎట్లా పడితే అట్లనే తిట్టిందట, మాడు ముఖం వేసుకొని ఉన్నాడట. అట్లనా? అట్లా పడితే అట్లే తిట్టిందట. నీ తమ్ముని ఏమని తిట్టిందట? అయినా నువ్వు అనాల్సిన అవసరం ఉన్నది అవన్నీ. వాడు నా తమ్ముడు, నువ్వేమో అనడానికి. అట్లనా? నేనేమో అయిపోయినా అయ్యాలా? మరి లేకపోతే నీ తమ్ముడు ఏమని చెప్పినా నీకు? అరే నేనేమన్నా, ఆయన వచ్చి నిన్న తొక్కు చీయాల పచ్చగూరనా చికెన్ అంటారు మటన్ అంటారని మాట్లాడిండు. ఎవరు తెచ్చి పెట్టాలా నీకు చికెన్? చికెన్ లేదు కదా మీ అవ్వండి తిను అని చెప్పిన. పొద్దుగా
నీకు ఏం కావాలంటారు అసలు? మీ అవ్వగారి ఇంటికి తెల్లాల్సి పడతానమా? నీ అవ్వది ఏమన్నా తింటానమా? నీ ఏదేమన్నా తింటానమా అంటాడు. కావాలని ఎందుకు తెలుసు, కావాలని ఎందుకు మాట్లాడు చెప్పు. ఎక్కించి చెప్పు, ఇంకా అచ్చి కొడతలేదని చూడాలి. పిచ్చిదానా వాళ్ళు ఏమన్నా పడాలి. ఎందుకు పడతా? ఏమిటికి పడతా? నువ్వు వేసుకున్నావు, వాళ్ళు వేసుకున్నారు నన్ను వాళ్ళంటే వాడడానికి. నీ పెళ్ళానికి బరాబర్ చెప్పుకోరా మరి. నువ్వు అని ఉండాలి ఇంట్లో, మరి నేను అని ఉండాలి ఇంట్లో. నన్ను ఎట్లా పడతా? మీరు అందరూ ఒక్కటే తింటారు కదా, నేను ఉండీ పోతా. ఏంది బిడ్డ పోనీమంటావు? ఎందుకని చెప్తారమ్మా? అవ్వకి చెప్పేది అవ్వకి చెప్పుకోవాలి, అయ్యకి చెప్పేది అయ్యకి చెప్పుకోవాలి, పెళ్ళానికి చెప్పుకునేది పెళ్ళానికి చెప్పుకోవాలి కాదు బిడ్డ. గిట్లైనా అయినా పొల్లకు పుట్టిన బుద్ధి అయితే కాదు. మరి ఎట్లనో ఏం కథనో నువ్వు పోయి పొల్లకు ఏదన్నా సమాధానం చెప్పుకో. ఏం చెప్తారమ్మా? ఎంతకని చెప్తారు? మరి అవ్వగారింటికి పోతే మంచిదేనా బిడ్డ? అరే రోజు చెప్తే ఇన్నేది, మరి ఇవాళ ఏం పుట్టిందో దానికి? కాదు బాబు, పొద్దుగాల నేను వచ్చే వరకు కిట్టానుల భార్యని అది గుసగుసలు పెడతాను. అరే కిట్టానుల భార్య కూడా అంతే, ఊకి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఊకే లొల్లి లొల్లి పుట్టించింది చిన్నమ్మ. ఇప్పుడు తెలియబట్టి ఒక్కొక్కటి నేను అచ్చుడితోటే పోతా అంది. ఇక చూడు ఎట్లనో ఈ కథ ఎట్లనో చూడు. మా ఇంట్లోది కాదు, మా కథ కాదు, మా ఇంట్లో లొల్లి పుట్టించింది అవతల పడ్డది. అది మాటలు పట్టుకొని ఇది కూడా గిట్ల మమ్మల్ని అవసరమా? పొద్దున్న దాకా తిరిగి నైట్ 10 గంటలకు వచ్చినా నాకు వదిన అన్నం పెట్టేది. నేను పొద్దున వచ్చి పెట్టంటేనే నన్ను గట్ల కరిచింది. ఒక్కనాడు ఒక్క మాటలే నా కొడుకును, ఎన్నడు నన్ను ఒక్క మాటలే నీళ్లు కాబెట్టి అడిలు ఉంచేది. ఏమో గై గై అని లేస్తాను అన్నప్పుడే నేను అనుకున్నా ఏదో కొంటితనం ఉన్నది అనుకున్నా. ఆల్రెడీ దొరికింది, బయటపడ్డది. ఓయా చెప్పుపోరా, చెప్పుకోరా, దండం పెడతా. ఏం చెప్తారు ఇంకా? మీరు కూడా అర్థం చేసుకోరు. ఏం లేదు ఇప్పుడు అది ఒర్రుతుంది, అది ఒర్రేంత మాత్రాన మీరు కూడా మాట్లాడాలా? కోపం వచ్చిందిరా కొడుకా, నువ్వు పోయి బతలాడిపోరు జర పోరు చెప్పుకోరు దానికి. దాన్ని చెప్పుకోరు, అది మంచిదేరా బిడ్డ. అది వచ్చి మనకి ఇచ్చి పెట్టించింది పోరా. మంది ఇప్పుడు ఎలకల వాళ్ళకి ఇల్లు పెట్టుకున్నట్టు మంది మనకు నొలి పుట్టించింది రా కొడుకు. నువ్వు కూడా చెప్పుపో, వదినకు చెప్పుపో. ఓయా వదిన అన్నదని వదిన అన్నానని అన్నాను కాదు, కానీ నువ్వు కూడా ఏదైనా నౌకరు చూసుకోరా. 12 ఏదాకా సెల్లు చూసుకుంటున్నవాడికి ఏంద్రా వినయ్, ఇది ఏమన్నా పద్ధతి అయినా? నేను చూస్తానులే బాబు, నా సౌ దగ్గర నౌకరు దొరుకుతలేదు. ఏండ్లనైనా మంచిదే, 10,000కైనా మంచిదే. నువ్వు హైదరాబాద్ వచ్చి జీతం ఉండిపోరా. ఏదో చిన్నపాటి చేస్తే అయిపోగది ఇల్లు ఉంటున్నారా? ఇలా వదిన అన్నదానో దేనికో కాదురా నేను అనేది. నీ భవిష్యత్తు కూడా మంచి కూడా లేదా? ఇప్పుడు ఎవరైనా పిల్లని చేయాలంటే ఏం చెప్తానంటే నేను ఏం చెప్పాలరా? కాదు బాబు, నాకేమన్నా మీరు అందరు తిరుగుతుంటే నాకేమన్నా సంబరం అనిపిస్తా. నేను కూడా ఒక మంచి జాబ్ కొడదామనేది చూస్తాను. కాకపోతే నాకు టైం మంచిగా లేదు, నాకు ఆచారం గిట్లున్నది, అందుకే మాటలు పడతాను. ఇవన్నీ టైం వచ్చేదాకా చిన్నదైనా మంచిదే చేయరా, దండం పెడతా. నామూసి అనుకోకురా, 10,000 మంచిదే. హైదరాబాద్ లో చేయరా కొడుకు, కాలు మొక్తారా? రేపు హైదరాబాద్ పోతే డిస్కషన్ బంద్ చేయాలి. నువ్వు ఇవ్వాలన్నప్పుడు అంటుంది, మీరంటా వదిన కూడా వదిన తప్పు పట్టుకోకురా. అది దాని బుద్ధిలో పుట్టింది కాదురా, అది దానికి ఎవరితో ఎక్కిచ్చింది కనుకనే అది మన ఇంటికి లొల్లి పుట్టించిందిరా. ఇక మనకు ఏ లోన్లు లొల్లేదురా నాయన. అందరు ఒక్కటే నన్ను ఎట్లా పడితే అట్లే తిడతారు. చేసుకున్నాడే వాళ్ళ దిక్కు మాట్లాడబట్టే, ఇంకెందుకు నేను ఇక్కడ ఉండు. అత్తమ్మ ఏమన్నా చేసుకున్నాడు మంచోడైతే నెగలెత్తది, కానీ చేసుకున్నాడే అట్లా మాట్లాడబట్టే. ఏం చదువుతాను ఇప్పుడు? నువ్వు నాతో మాట్లాడే కాదు, బ్యాగ్ ఎందుకు చదువుతాను? నివ్వలేమన్నారని ఏంటి ఇవ్వాలంటారు? ఇప్పుడు అన్న జరగలేదా? ఇంకేమన్నా అనేది ఉందా? అరే నిన్నపోతే వాళ్ళనంట నానేమన్నా. వాళ్ళకు కూడా చెప్పిన తమ్ముని అని కూడా చెప్పిన, వాడు కూడా ఏదో పని చూసుకుంటాడు హైదరాబాద్ లో పోయి. అన్ని తిట్టుకుంటే మళ్ళీ ఊకోను. ఒక్కసారి నా మాటిని ఓపిక పట్టుకో ప్లీజ్, దండం పెడతా ఒక్కసారి. ఇంకోసారి తిట్టద్దు నన్ను. నేనేం తిట్టానే ప్లీజ్, దండం పెడతానే. సరే ఇది ఇంట్లో పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. చూసిరు కదా వీడియో. ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెళ్లి కానీ మరుదులున్న ఆడబిడ్డలున్న పెద్ద కొడుకు కోడలు వాళ్ళ ఆ అభిప్రాయాలు ఎట్లుంటాయంటే, మేమే ఎత్తున్నాం, మేమే పెడుతున్నాం, మేమే ఇల్లు తీస్తున్నాం అనే అభిప్రాయం ఉంటుంది కదా. సో పెళ్లి కాకుండా పాపం వాళ్ళని ఏం పని చేస్తలేరు అది ఇది అని చాలా మనస్పర్ధలు తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే మేము చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి అనే నెగిటివ్ ఫీల్ వస్తుంది. మంది మాటలు పట్టుకొని కూడా ఇలాంటి ఫ్యామిలీలు చాలా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఏదున్నా ఇంటికి పెద్దవాళ్ళు చాలా ఓపికతో
ఉండి అన్ని సమకూర్చుకుంటూ కలిసిమెలిసి ఉంటే బాగుంటది, ఏ సంసారమైనా చక్కగా ఉంటది అనేది ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి ఒక డౌట్ వస్తుంది కావచ్చు, ఏందక్క సిరీస్ కి ఆపేసిరు, మేము నెక్స్ట్ ఏ పార్ట్ వస్తుందో ఏమో అని ఎగ్జైట్ తో చూస్తున్నాం, కానీ ఈ వీడియో ఎందుకు తీసిరు అనే ఒక డౌట్ వస్తుంది కావచ్చు. ఆ వీడియో ఆపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా సిరీస్ లో యాక్ట్ చేస్తున్న ఒక యాక్టర్ కి హెల్త్ బాగాలేకపోవడంతో సడన్లీ ఇంకా సిరీస్ ఆపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే దానికి మించిన మంచి కంటెంట్ తో కూడిన సిరీస్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అది చాలా అద్భుతంగా ఉంటది. ఈ సిరీస్ ని అయితే మమ్మల్ని ఇన్ని రోజులు ఎలా ఆదరించారో ఆ సిరీస్ ను చూశాక కూడా అలాగే ఆదరించి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొత్తానికైతే వీడియో చూసిరు కదా, ఎట్లా అనిపించింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లానే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంటను గట్టి కొట్టురి. బాయ్.